కొత్తగా పొద్దున లేస్తే ఏదో నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాకని ఒక నినాదం పెట్టుకుని రాష్ట్రం మొత్తానికి ఒక నైతిక సూత్రాలను బోధిస్తా ప్రపంచంలో అతిపెద్ద దీనికి సంబంధించి ఏమంటారు అన్ని ధర్మాలు పాటించే వ్యక్తిగా సంస్థలుగా చెప్పే ఆ గ్రూపు సంస్థలు ఏ పునాదుల మీద ఉన్నాయని తెలిస్తే ఎంతవరకు దీని లోతులు ఉన్నాయని చూస్తుంటే భయమేస్తుంది, ఆందోళన కలుగుతుంది. మన వ్యవస్థనే ఇంత ఇదిగా ఒక డొల్లరాగా తయారైందా ఇలాంటి వాటి వల్ల అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ కేవలం ఒక ఎవరైనా ఆర్థిక ఉగ్రవాదులు లేక ఇంకొకరు పరారిలో పోయిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే మాఫియా డాన్లు ఉన్నారు. వాడు చట్టానికి దూరంగా ఉండి అక్రమాలు చేయడం వేరు, అక్కడ ఎదగడం వేరు. మాఫియా డాన్లు కానీ ఇంకోరు ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఉంటే ఈ చట్టాలనే వాడుకొని వీటిలో లొసుగుల్నే వాడుకొని సమాజంలో పరపతిని పెంచుకొని దాని మీదనే ఒక పెద్ద ఆకాశహర్మాన్ని నిర్మించడం, ప్రపంచంలోనే అతిపెద్ద నైతిక రుజువర్తన కలిగిన మహాప్రవక్తల్లాగా వీళ్లు బయటికి రావడం, అక్కడి నుంచి రాజకీయాలు కూడా శాసించేంత వరకు పోవడం, ఇదే ఆందోళన కలిగించే విషయం. అలాంటి ఒక క్లాసిక్ కేసు ఏది అని అంటే ఈరోజు రామోజీరావు, ఈనాడు గ్రూపు అండ్ మార్గదర్శి గ్రూపు సంస్థలు వీటి భాగవతం అంతా దీంట్లో బయటపడుతుంది. అంటే ఫ్యూచర్లో మన చట్టాలు చేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి, లేదా ఇలాంటి వాటికి అవకాశాలు ఎట్లున్నాయనేది మొత్తం తెలిపే క్లాసిక్ కేసు అవుతుంది ఇది, హిస్టారికల్ దీనికి సంబంధించి. అందువల్ల దీని సిగ్నిఫికెన్స్ ఇంతగా ఉంది. వచ్చే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి, కంప్లీట్ బయటకు ఖచ్చితంగా వస్తాయి. ఇవి బయటికి తీస్తున్న కొద్దీ ఆయన ఎంత రెచ్చిపోతున్నాడో ఆయన పత్రికలోనే కనపడుతుంది. ఎంతగా వాంతి చేసుకుంటున్నాడో, ఎంతగా పైత్యం ఎక్కువైపోయిందో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఇంకొకటి బహిరంగ కోర్టులోనే మొన్న మాకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్నారట. అంటే సుప్రీంకోర్టు ఆయన జడ్జీలు అన్నారట, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కదా అని. నువ్వు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నావా? నిన్న ఎందుకు హిస్టారికల్ ఇది అవుతుందంటే ఇదంతా కూడా ఒక అబద్దం మీద, ఒక మోసం మీద, ఒక అన్యాయం మీద, ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ ఇన్నాళ్ళు. అది ఇప్పుడు బయటికి రాబోతోంది. మొన్న ఇచ్చిన మళ్లీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దీనివల్ల ఏం జరగబోతోందంటే ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి, అలాగే దీని వెనక ముందు ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ల డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం గాని, తన రాజకీయం నడపడం గాని ఇవన్నీ చేయడం దగ్గర నుంచి అవన్నీ కూడా రేపు వెలుగులోకి రాబోతున్నాయి. ఈయన చేసింది ఈ రోజు నిన్న మొన్న బయటకు రేపు మళ్లీ రాబోతుంది. అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే దానికి ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన, దిగ్భ్రాంతి చెందే విషయం. రోజు పొద్దున లేస్తే నీతులు చెప్పే రామోజీరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుస్తుంది కాబట్టి అది ఓ ప్రొప్రైటరీనా కాదు, ఒక పార్ట్నర్షిప్పా తెలియదు, ప్రైవేట్ లిమిటెడ్ కాదు, ఏదీ లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక దాంట్లో పెట్టుకుని ఫైనాన్షియర్స్ అనే పేరు పెట్టుకుని ఆయనే దాని హెచ్యుఎఫ్ దీనిగా కర్తగా, ఆయనే ప్రొప్రైటర్ గా, ఒక్కోసారి చైర్మన్ గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చిన దాంట్లో అసలు జరిగింది ఏంటంటే ప్రజల సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం, దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం.